నమస్తే అండి. వెల్కమ్ టు సితార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియో వన్స్ అగైన్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి బాయ్ ఫ్రెండ్ ఉండడం, గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. అంటే మెచ్యూర్డ్ ఏజ్ వాళ్ళ గురించి మాట్లాడట్లేదండి. ఇప్పుడు ఒక 25 years ఉన్నాయి పిల్లలకి, అంటే వాళ్ళు మెచ్యూర్డ్గా ఆలోచించవచ్చు. ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయి ఉంటుంది, కొంతమందికి జాబ్స్ చేస్తుంటారు. సో లైఫ్ పార్ట్నర్ ఎంచుకోవడం అనేది వాళ్ళకి రైట్ ఉంది, ఓకే. మనం ఓన్లీ అరేంజ్ మ్యారేజ్కి ఫోర్స్ చేయడం అట్లా మంచిది కాదు, అది మనం అగ్రీ అవుతాం. కానీ చిన్న చిన్న పిల్లలకి లవ్ ఏంటండి, 8th class స్టూడెంట్స్కి లవ్ ఏంటి, లేదా 9th class 10th class పిల్లల లవ్ ఏంటి, వాళ్ళకి ఏం అర్థమవుతుంది లైఫ్ అంటే ఏం చూసింటారని వాళ్ళకి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చాలా కేసెస్ చూసినాను. ఒక 8th class అమ్మాయి, 9th class అబ్బాయి బాయ్ ఫ్రెండ్, ఈ 8th class అమ్మాయి గర్ల్ ఫ్రెండ్. అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి బ్రెయిన్లో పిల్లలకి? అంటే ప్రతి ఇంట్లో ఇట్లా జరుగుతుందని అనుకోనండి. ఎందుకు డైవర్ట్ అవుతున్నారు పిల్లలు అంటే ఆ ఫ్యామిలీలో లేదా ఆ ఎన్విరాన్మెంట్ చుట్టుపక్కల చూసి ఇలాంటివి ఏం కూడా చేయాలని కాపీ కొట్టడమా? ఎక్కడ రాంగ్ జరుగుతుంది? లేదా ఇంట్లో అట్మాస్ఫియర్, పేరెంట్స్ ఎప్పుడు గొడవ పడడము, లేదా పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళ సంపాదన ఏంటో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో, అంటే మదర్ తన లైఫ్ ఏంటో ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ తన లైఫ్ తన గురించి ఆలోచించుకుంటూ పోవడము, ఫాదర్ తప్పుడు దారిలో పోవడము, లేకపోతే తాగుబోతుడు అయ్యి ఉండడము, లేదా బిజినెస్ అనుకుంటూ వెళ్ళడము, ఇలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం చూస్తుంటాం. ఇంకా రిచ్ వాళ్ళకైతే వాళ్ళకి ఏం తప్పు ఉండదు, అసలు వాళ్ళు ఏం పట్టించుకోరు. పిల్లల్ని ఏ టైంకి వస్తున్నారు, ఏ టైం పోతున్నారు, ఎక్కడ పోతున్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే కరెక్ట్గా స్కూల్కి వెళ్తున్నారా లేదా, స్కూల్ రెగ్యులర్గా వస్తున్నారా లేదా, ఇవన్నీ వాచ్ చెయ్యాలి. ఆ పర్టికులర్ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర అడగాలి, మా అమ్మాయి కానీ మా అబ్బాయి స్కూల్కి వస్తున్నారా రెగ్యులర్గా. వాళ్ళు ఒకవేళ యాబ్సెంట్ అయితే పేరెంట్స్ నుంచి లీవ్ లెటర్ వెళ్ళాలి. ఆ స్కూల్కి వెళ్ళకపోతే ఇట్లాంటివన్నీ చెక్స్ ఉంటాయి, కొన్ని సింపుల్ లాజిక్స్ ఇవన్నీ. అంటే మాకు ఇంట్లో పని లేదా, మేము కొద్ది సమానం పిల్లలు వెనకాలే ఉంటామా అని అడగొచ్చు. కాదు, ఒక పిల్లలు ఒక 8th classకి వచ్చేసినారంటే ఆల్మోస్ట్ వాళ్ళకి అప్పుడప్పుడే అదొక టర్నింగ్ పాయింట్, టర్నింగ్ ఏజ్. అంటే లైఫ్ ఎట్టుపోతుందో అని తెలియని ఏజ్ వాళ్ళకి. అంటే ఏదో తెలుసుకోవాలా, ఈ లైన్లో పోతే ఏమవుతుంది, మాకు ఇట్లా బాయ్ ఫ్రెండ్ ఉంటే గ్రేట్, నాకు ఇట్లా గర్ల్ ఫ్రెండ్ ఉంటే గ్రేట్, అంటే లేకపోతే మేము యూజ్లెస్. ఇటువంటి ఫీలింగ్స్ అని ఎందుకు డెవలప్ అవుతున్నాయి? కరెక్ట్ సిన్సియర్గా చదువుకునే టైంలో చదువుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి? అక్కడ క్వశ్చన్ చేసుకుంటే అంటే మేజర్ మిస్టేక్ ముందు పేరెంట్స్ నుంచి నడుస్తుంది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ముందు రోజుల్లో అయితే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే పెద్దవాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు చూసుకునేవాళ్ళు, కాపలాకు ఉండేవాళ్ళు, దింపి తీసుకురావడము, సో ఎన్నో విధాలు హెల్ప్ అయ్యేది. ఇప్పుడు ఏంటి, అత్తమామల దగ్గర పెట్టుకోవాలంటే బాధ, అమ్మ నాన్నల దగ్గర ఉంటే అంటే పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో దేంట్లో అడ్డొచ్చేస్తారు, చాదస్తం మాట్లాడతారు, ఇలాంటివి అనుకుంటున్నారు. కానీ పెద్దవాళ్ళు ఇంట్లుంటే ఎంతవరకు మనకు హెల్ప్ అవుతుంది అని ఎవరైనా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారా? ఎంతసేపు సెల్ఫిష్గా అత్తమామలు ఉంటే మేము వాళ్ళకి సేవ చేయాలి, అత్తమామలు ఉంటే ఖర్చు అవుతుంది, మాకేమో పోతుంది అంటే ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళని అవాయిడ్ చేయాలని చూస్తే ఇలాంటి పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఎంత ఆస్తులు ఉన్నా ఏం లాభం, ఎంత క్యాష్ బ్యాలెన్స్ ఉన్నా ఏం లాభం, పిల్లలు చెడుదారులు వెళ్ళిపోతాయి. ఎందుకంటే మేము లైవ్ ఎగ్జాంపుల్ చూసినాం. ఒక రెస్టారెంట్కి వెళ్ళినాం విజయవాడలో. అయితే మేము ఇద్దరం కూర్చొని ఆపోజిట్ ఒక దోశ ఆర్డర్ చేసి తింటున్నాము. మా ఎదురుగా కూర్చున్న టీనేజ్ పిల్లలు, బట్ హార్డ్లీ వాడికి మేజర్ కూడా కాడు. ఆ పిల్లోడు మేబీ 16-17 ఉంటాడు, ఆ పిల్ల ఒక 14-15 ఉండొచ్చు, అంతే ఉంటారు, అంతకన్నా ఎక్కువ ఉండరు. పిజ్జా ఆర్డర్ తీసుకున్నారు, ఒకరికొకరు తినిపించుకుంటున్నారు ఆ పబ్లిక్ హోటల్లో. మళ్ళీ ఒకరికొకరు లిప్ టు లిప్ కిస్ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు అండి? ఇది మన ఫారిన్ కల్చరా మనది? ఎక్కడ పోతుంది మన ఇండియన్ కల్చర్? అంటే ఇటువంటివన్నీ ఈజీగా దారుణాలు చూస్తున్నాం. అది కూడా చిన్న చిన్న పిల్లలండి, అంత 18 years బిలో పిల్లలే ఇట్లా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెల్లా చెదరం అయిపోతున్నారు. ఫ్యూచర్ పాడవుతుంది, ఎడ్యుకేషన్ పోతుంది, వాళ్ళ లైఫ్లో వాళ్ళ అంబిషన్ అంటూ తెలియలేకపోతుంది, లేదా కొన్ని ఇంకా దారుణమైన రాంగ్ వేలలో పోయి సూసైడ్ చేసుకుంటున్నారు చెప్పుకోలేక. తెలియకుండా స్టెప్లు వేసేస్తున్నారు. సో ఇటువంటివి, ఈ టీనేజ్ లవ్లు ఏంటి,
అని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసుకుంటే, ప్రతి ఒక్కరు అంటే మరీ స్ట్రిక్ట్గా కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి స్కూల్ తీసిపేసేసి అట్లా ఉండొద్దండి. ఇచ్చే దగ్గర ఫ్రీడమ్ ఇవ్వండి, వాళ్ళకి ఎథిక్స్ నేర్పించండి, మోరల్స్ నేర్పించండి, బయట ఎట్లుండాలో చెప్పండి. తిట్టో కొట్టో కాదు, వాళ్ళకి మంచిగా అర్థమయ్యేలాగా బుజ్జగించి ఇది లైఫ్, మనం ఇట్లా ఉండాలి, మీరు బయటకు వెళ్తే ఇట్లా ఉండాలి, ఈ ఏజ్ వరకు చదువుకోవాలి, తర్వాత లైఫ్ ఇట్లా మోల్డ్ అవుతుంది అని కొన్ని మంచి మాటలు పేరెంట్స్ చెప్పొచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు వేరే వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇంకా పెద్దవాళ్ళు ఇంకెవరైనా కూడా చెప్పొచ్చు. సో ఇలాంటి మినిమం ఎడ్యుకేషన్ మన పిల్లలకి ఇస్తే ముందు నుంచే, చిన్నప్పటి నుంచే, సో అటువంటి పిల్లలు డెఫినెట్గా ఇట్లా తప్పుదారులు పోరు, తప్పుదారులు పట్టరు. సో ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇలాంటివన్నీ మిస్టేక్స్ టీనేజ్ లవ్లు, అఫేర్లు, బిలో 18 years వరకు సూసైడ్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇక్కడ రిచ్ పేరెంట్స్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కానీ పిల్లలకి కేర్ తీసుకోకుండా, ప్రాపర్ కేర్ ఇవ్వకుండా, ప్రాపర్ టైం ఇవ్వకుండా, వాళ్ళంతా వాళ్ళు పోయి వాళ్ళంతా వాళ్ళే పోవడము, రావడము, ఫ్రెండ్ సర్కిల్తో తిరగడము, ఇవన్నీ కూడా గమనించుకోకుండా ఉంటే మరీ కొట్టి తిట్టి నువ్వు అక్కడ పోదు, ఇక్కడ పోదు, వీళ్ళ దగ్గర మాట్లాడదు, వాళ్ళ దగ్గర మాట్లాడదు, అట్లా కాదు. మీరు గమనించండి, ఫస్ట్ ఫాలో కండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరి దగ్గర మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఫ్రెండ్స్ అంటే ఏ ఫ్రెండ్స్ దగ్గర పోతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు. సో ఇటువంటివన్నీ కొంచెం పేరెంట్స్గా మన ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళ ఫ్యామిలీలో గమనించుకుని ఉంటే ఇటువంటి మిస్టేక్స్ జరగవని నేను అనుకుంటున్నాను. అంటే మేజర్గా ఇంకోటి కూడా జరుగుతుంది, చాలా ఇంట్లో గొడవలు అవుతుంటాయి అనుకోండి, ఫైటింగ్స్. జాయింట్ ఫ్యామిలీ కావచ్చు, లేదా ఇండివిజువల్ అన్నదమ్ముల మధ్యలో కొట్లాడవచ్చు, కో సిస్టర్స్ మధ్యలో కొట్లాడవచ్చు, మెజారిటీ ఆఫ్ దెమ్ వైఫ్ అండ్ హస్బెండ్లో కొట్లాడలు కావచ్చు. దాంట్లో పిల్లలు డైవర్ట్ అవుతారు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు వీళ్ళదే కొట్లాటలు గొడవలు ఇవే అవుతుంటే ఆ పిల్లలు మెల్లిగా వాళ్ళ డైవర్ట్ అయిపోయి వాళ్ళ లైఫ్ ఇంతేనా అని వాళ్ళు తప్పులు దారి పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటి కూడా గమనించుకోవాలండి. మనం ఎంతసేపు పిల్లలదే తప్పు, పేరెంట్స్ సరిగ్గా పెంచలేదు అట్లా కాదు, రకరకాల రీజన్స్ ఉంటాయి. సో అందరు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివి మనం తగ్గించుకోవాలి మన సొసైటీలో, పర్టికులర్లీ మన ఇండియన్ కల్చర్లో. అంటే మనం చాలా చాలా కేర్ తీసుకొని పిల్లల్ని పెంచినట్టయితే ఇటువంటి తప్పులు జరగవు, లైఫ్ డైవర్షన్స్ అనేది ఉండదని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.